నాన్నగారు యాక్చువల్లీ అన్నేళ్ల పాటు ఒక చోట పనిచేశారు. మీరు మీ బ్రదర్ కూడా సీఏ చదివారు. ఒక మంచి కంపెనీకి వెళ్ళాలనో లేకపోతే ఇంత మంచి స్కేల్ సంపాదించాలనో అనుకుంటారు జనరల్గా. మరి ఇన్స్టిట్యూట్ పెట్టడానికి అంత అంటే ఆ రోజుల్లో మీకు అంత 20 ఏళ్ల క్రితం ఆ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది? అంటే ఇన్స్పిరేషన్ ఎవరు మీకు ఇది స్థాపించడానికి అంటే మీరు ఏం చెప్తారు? మన మంచి ఆలోచిస్తే మంచి జరిగిద్దని అమ్మ చెప్తూ ఉంటే నేను నమ్మేవాడిని కాదు మేడం. బట్ మా లైఫే ఒక మంచి క్లాసిక్ ఎగ్జాంపుల్. మేము సీఏ పాస్ అయిపోయిన తర్వాత చాలా యాంగ్జైటీగా ఇంటికి వచ్చాం. ఇద్దరం సీఏ పాస్ అయిపోయాం. మాకేంటంటే గుంటూరు చాలా చిన్న ఊరు మేడం. సమ్ ప్లేసెస్ విల్ మేక్ ద పీపుల్ బిగ్, లైక్ బెంగళూరు, హైదరాబాద్. ఇలాంటి ఎలా ఉంటుందంటే మీరు కొద్దిగా ఉన్న పేరు కూడా అదే అనుకుంటండి. నేను అనుకోవడం చాలా మంది మీ స్టూడెంట్స్ చెప్పారు నాతో. అవును మేడం కదా. సమ్ ప్లేసెస్ విల్ మేక్ ద పీపుల్ బిగ్. బెంగళూరు కానీ హైదరాబాద్. జేడి లక్ష్మీనారాయణ కూడా ఆయన కూడా ఇదే మాట అన్నారు, మాస్టర్ మైండ్స్ దృష్టిలో పెట్టుకుని. బట్ సమ్ పీపుల్ విల్ మేక్ ద ప్లేసెస్ బిగ్. ఈ రోజున గుంటూరు లాంటి చిన్న సిటీలో ఒక 15 రాష్ట్రాల నుంచి అడ్మిషన్స్ తేగలుగుతున్నాం మేడం. గుంటూరు లాంటి చిన్న సిటీలో, చిన్న టౌన్, ఎయిర్పోర్ట్ కూడా లేనటువంటి చిన్న ఊరు. రాజస్థాన్లో ఎలా అయితే కోట అనేది ఐఐటికి ఫేమస్, ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో సిఏ స్టూడెంట్స్ కానీ సిఎంఏ స్టూడెంట్స్ కానీ ఒక సెంటిమెంట్, వీళ్ళు పాస్ అవ్వట్లేదు అయితే గుంటూరు పంపించి పాస్ అవుతారు. మీకు ఐడియా ఉంటుంది, నంజాల్లో బ్యాంక్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి మేడం. బ్యాంక్ జాబ్ రావాలంటే నంజాల్ వెళ్ళాలి. అలాంటి సిఏ పాస్ అవ్వాలి, సిఎంఏ పాస్ అవ్వాలంటే గుంటూరు పంపించు అని అంటారు. కానీ మంచి ఆలోచన అంటే ప్యూరిటీ థాట్స్లో కానీ, క్లీన్ అంటారు మేడం, క్లీన్ హ్యాండ్స్ అంటారు. క్లీన్ హ్యాండ్సే ఇంపార్టెంట్ కాదు, క్లీన్ హార్ట్. అది డాడీకి అమ్మకి ఇద్దరికి ఉంది మేడం. ఇప్పుడు బాగా సంపాదించిన తర్వాత నీతులు చెప్పడం కాదు, ఏమి లేనప్పుడు కూడా వాళ్ళు నీతులు చెప్పేవాళ్ళు, పాటించేవాళ్ళు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మా నాయనమ్మ, నాన్న వాళ్ళ అమ్మ, 4 అన్నదమ్ములు, 4 దగ్గర ఉంటుంటుంది. మిగతా వాళ్ళు బాగా చూసుకుంటారు. బట్ మా నాన్న ఏంటంటే అందరికంటే బాగా చూసుకుంటాను నేను అనుకునేవాడిని. ఎందుకంటే మా గ్రాండ్ మదర్, మా నాయనమ్మ మా ఇంటికి వచ్చేప్పుడు సంతోషంగా వచ్చేది, మా ఇంటి నుంచి వెళ్ళేప్పుడు బాధ తెలియదు. చాలా బాగా చూసుకునేవాళ్ళు. అంటే ఫైనాన్షియలీ నాట్ దట్ గుడ్. 75 రూపీస్ పర్ మంత్ శాలరీ నుంచి కెరీర్ స్టార్ట్ చేశాడు. 75 రూపీస్ పర్ మంత్ నుంచి. సో ఎందుకు అంటే నేను ఇంత చెప్పిన మాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మంచి ఆలోచనలు ఉంటే మంచిగా జరిగింది. మాస్టర్ మైండ్స్ కానీ, మేము కానీ, మా కుటుంబం కానీ ఈ స్థాయికి వచ్చామని అంటే మా క్వాలిఫికేషన్ ఒక్కటే కాదు మేడం, మాలాంటి సీఏ పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాంతోపాటు క్లీన్ మైండ్, క్లీన్ థాట్స్, మంచే చేయాలి, ఎవరు చెడు ఆలోచించకూడదు, మంచే చేయాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తే చాలామంది వ్యూవర్స్ నమ్మరేమో, బట్ మీరు నమ్మినా పర్లా, నమ్మపోయిన పర్లా, చెప్పడం నా బాధ్యత. వినాలనే హక్కు నాకు లేదు, నమ్మాలి అని డిమాండ్ చేసే హక్కు కూడా నాకు లేదు, బట్ చెప్పాల్సిన బాధ్యత నాది. పాస్ అయ్యి వచ్చిన తర్వాత, ఇద్దరం పాస్ అయ్యి వచ్చిన తర్వాత మేము ప్రాక్టీస్ పెట్టుకుంటాం, పార్ట్ టైం క్లాసెస్ కూడా చెప్పుకుంటాం, మాకు ఇంట్రెస్ట్ టీచింగ్ అని అంటే డాడీ ఏమన్నారంటే మీరు ప్రాక్టీస్ అయితే పెట్టుకోవద్దురా అన్నాడు. ఎందుకు అని చాలా పెద్ద క్వశ్చన్ అడిగాం. డాక్టర్ పాస్ అయితే ప్రాక్టీస్, లాయర్ పాస్ అయితే ప్రాక్టీస్, సీఏ పాస్ అయితే ప్రాక్టీస్, అది మెయిన్ గోల్. ఏం లేదమ్మా, నేను 23 ఇయర్స్ నుంచి ఆడిటర్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. గోపి గారు ఆయన బాస్, గోపి అంకుల్ దగ్గర పనిచేస్తున్నాను. ఎంత కాదన్నా మీకు 2 రకాలుగా ఆయన ఉపయోగపడ్డాడు. సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. మీరిద్దరు సీఏ చదివారు, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇద్దరు సీఏ చదివారంటే సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఆయన ఇచ్చినాయి కదా. సో వద్దమ్మా, ఆయనకి మన కాంపిటీషన్ వద్దు అన్నారు. మీరు ప్రాక్టీస్ పెడితే ఏమవుతుంది, ఒక 5 ఏళ్ల తర్వాత, గుంటూరు చిన్న ఊరు కదా మేడం, క్లయింట్స్ ఎంత కాదన్నా కొంతమంది ఆయన దగ్గర నుంచి మాకు వస్తారు. చిన్న ఊరు, మహానగరం హైదరాబాద్లో మనం ప్రాక్టీస్ పెట్టినా ఎవడు ప్రాక్టీస్ వాడిది. సో అక్కడి నుంచి కొంత ప్రాక్టీస్ వచ్చిద్దమ్మా. అది కాకుండా మీరు సీఏ పాస్ అయ్యి ఇద్దరు ప్రాక్టీస్ పెట్టి అనుభవం లేక నేను వచ్చి కూర్చోవాలి మీ దగ్గర. నాకు 23 ఏళ్ళ అనుభవం ఉంది. నేను వచ్చి కూర్చుంటే క్లయింట్స్ వస్తారు కొంతమంది, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అన్నారు. అమ్మేమో జాబ్కి వెళ్ళొద్దని. పర్లేదు రమ్మ, చిన్నగా సెటిల్ అవుతారు, నో ఇష్యూ, బట్ ఇక్కడే ఉండండి, జాబ్కి వెళ్ళొద్దు. జాబ్ అంటే ఉంది మేడం, సీఏకి గుంటూరులో జాబ్సే ఉంటాయి, మెట్రోస్కి వెళ్ళాలి. అమ్మ ఉద్దేశం అది, మెట్రోస్కి వెళ్ళాలి, లేదా మెట్రోస్కి వెళ్ళాలి, అబ్రాడ్కి వెళ్ళాలి. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ ఎవరన్నా నా వయసు వాళ్ళు ఏం చదివించాలి రా అని అంటే నేను చెప్తాను, పిల్లల ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది చూడండి, బట్ సీఏలో ఒక అడ్వాంటేజ్ ఉంది, మన ఊర్లోనే సెటిల్ అవ్వచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో జాబ్కి వెళ్ళొద్దు అందమ్మ, నానో ప్రాక్టీస్ వద్దన్నారు. అప్పుడు ఆ టైంలో మాకు ఇది పెద్ద అవకాశం కనిపించింది, మాస్టర్ మైండ్స్ పెడదామని పెట్టాము. సో మంచి థాట్స్ ఉంటే మంచే జరిగిద్ది. మా చదువు వల్ల మాకు ఈ సక్సెస్ రాలేదు మేడం. మాలాంటి చదువు చాలామందికి ఉంది. కేవలం మా థాట్స్ వల్ల, మా డిసిప్లిన్ వల్ల, మా డెడికేషన్ వల్ల, మంచి థాట్స్, అది అమ్మ నాన్న నుంచే వచ్చింది. వాళ్ళు చిన్న స్థాయిలో ఉన్నప్పుడు మోరల్స్ చెప్పేవాళ్ళు, మోరల్స్ పాటించేవాళ్ళు, అదే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది మేడం.
దట్స్ రియలీ గ్రేట్ సార్.